సమాజహితం కోసం జర్నలిస్టులు కృషి చేయాలి. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయం. వికారాబాద్. నేటి సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకం కావున జర్నలిస్టులు వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా జర్నలిస్టులు కృషి చేయాలని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇస్లామిక్ సెంటర్లో మీడియా ప్రతినిధుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయులు ఓ భాగమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, మీడియాలో వచ్చే ఒక్కో అక్షరం ఏ విధంగా ప్రభావితం చేయగలదో బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడమే ఉన్నత విలువల జర్నలిజం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలపై ఉందని, ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా అటు సమస్యలను ఇక్కడి పరిష్కారాలను అటు చేరవేయడంలో పాత్రికేయులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని, నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదన్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయానికి నిదర్శనం కావున వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలంటే వాటిని ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని, అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని, మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని బేరీజు వేయగలగాలని పాత్రికేయ మిత్రులకు సూచించారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని, మనిషి జీవిత విధానాన్ని, ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉందని, అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పత్రికలకు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు అంజాద్ హుస్సేన్, పట్టణ అధ్యక్షులు ఫాయాజోద్దీన్, అల్ ఖైర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, జాకీర్ మోహియుద్దీన్, హాబీబ్ మరియు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా అయిపోయింది. క్రాస్ వెరిఫికేషన్ పట్టుకుని చేస్తారు. 6 months में మొత్తం ऐसा देखिए और ये डिवाइड आ रहा है मंथली तरफ से विकाराबाद में प्रेस क्लब होना तो जर्नलिस्ट के जो एसोसिएशन है उनका रजिस्टर्ड ऑफिस भी उसमें जो है इलेक्शंस जरूर है।